అవతల వాడు దవడ బాలు కొడతాడు. దవడ బాలు కొడితే పళ్ళు రాలి కింద పడి. ఓకే కార్తిక్ గారు ఒక నిమిషం. కార్తిక్ గారు ఒక నిమిషం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న ఇదే ఇష్యూకి సంబంధించి మాట్లాడారు. ఆ సందర్భంలో కొంతమంది ప్రశ్నలు అడిగారు. ఏంటంటే గతంలో టీడీపీ ఆఫీస్ మీద కూడా మీరు దాడి చేశారు కదా అన్నప్పుడు ఆయన జస్టిఫికేషన్ ఒకసారి విన్న తర్వాత మాట్లాడదాం. పీసార్ ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బయట ఒకసారి ప్లే చేయండి. అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు. ఎవరు పోయారు? నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే వాడు మనిషి కాదు నాకు తెలిసి. మన ఇంట్లో ఎవరినైనా లేదా మన నాయకులనైనా ఎందుకు తిడుతున్నాడో తెలియకుండా ఏదైనా కారణం ఎవరినైనా అనింటే మా వాళ్ళని తిడతావని వాడు అవతల తిడితే అర్థం ఉంటుంది. 10 సార్లు రిపీటెడ్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ లో తిట్టాడంటే ఓ బూత్ మాట, దాన్ని మళ్ళీ రిపీట్ చేయాలనే ఇబ్బంది అయ్యేది. అయినా దానికి కోపం రాదంటే కోపం అవును. అందుకే కదా అరగంట జరిగింది. అక్కడ అరగంటలో పోయినారు వాళ్ళు. ఎవరు పోయారు? నాయకులు ఎవరు లేరు అక్కడ ఎవరు రాలా. అక్కడ ఆవేశం రాకుండా ఉంటే కార్తిక్ గారు విన్నారు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఆయన అడిగితే ఏంటి సార్ మరి ఇలాంటి పరిస్థితి దాడి చేయడం గతంలో మీరు టీడీపీ ఆఫీసులో చేశారు కదా అంటే, అవును మరి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రిపీట్ చేయడానికి కూడా చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి. సో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి కోపం రాకపోవడం అనేది వాడు మనిషే కాదు అన్నట్టు మాట్లాడారు. మరి నిన్న అంబటి రాంబాబు మాట్లాడినటువంటి మాటలు కూడా దీనికి వర్తించుతాయి కదా. మరి ఏంటి రెండింటికి? అక్కడ దాడి చేసేదానికేమో మనుషులకు కాదు కోపం రాకపోతే అంటున్నారు, ఇక్కడ కోపం వస్తే మాత్రం దాడి చేశారంటున్నారు. ఏంటి అసలు తేడా ఏంటి? నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సీనియర్ జర్నలిస్టు. ఆయనకి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. గతంలో పట్టాభి గారు మాట్లాడినప్పుడు పట్టాభి గారు డైరెక్ట్ గా పదం వాళ్ళే ఏదో పోసిడీకని పదం వాడితే దానికి అర్థం వచ్చిందని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు బీపీలు వచ్చినాయి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుండి సమర్థించారు. మా కార్యకర్తలు బీపీలు వచ్చినాయి అందుకే పాల్గొట్టారు, మరి ఇలా తిడితే అలా పాల్గొట్టరా అని చెప్పేసి. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాటలు కావాలంటే మీరు ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటే చూడొచ్చు. అయితే ఇప్పుడు డైరెక్ట్ గానే అంబటి రాంబాబు గారు అన్నారు, పట్టాభి గారి స్థాయి కంటే అంబటి రాంబాబు గారి స్థాయి ఇంకా పెద్దది. 2 సార్లు ఎమ్మెల్యే మంత్రి. అలాంటి వ్యక్తి మరి అంతకన్నా డైరెక్ట్ గా పదం అన్నప్పుడు కోపాలు రావా? ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నా, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన పేరు పెట్టుకునే పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఒక్కసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిన్న